హై హీల్స్ ఎత్తు చెప్పులు ప్రస్తుతం ఆడవారు వీటిని ఉపయోగిస్తున్నారు. పొట్టిగా ఉన్న ఆడవారు వీటిని ధరించడం ద్వారా కొంచెం పొడవుగా కనిపిస్తారు. అయితే మీకు తెలుసా, మొట్టమొదటిగా ఈ హై హీల్స్ ను మగవారి కోసం తయారు చేశారు. 10వ శతాబ్దంలో పర్షియన్ సైనికులు గుర్రంపైన ఎక్కి యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు వారికి కాళ్ళకి ఉన్న షూస్ అనేవి స్థిరంగా ఉండేవి కావు. ఈ సమస్యను పరిష్కరించడం కోసం వారు హై హీల్స్ షూస్ ను తయారు చేశారు. ఈ హై హీల్స్ కు కొక్కెం లాంటి భాగం ఉంటుంది కాబట్టి రైడర్స్ అవి వేసుకుని గుర్రం మీద ఎక్కినప్పుడు వారి కాళ్ళను హార్స్ స్టిరప్స్ లో పెడతారు. కొక్కెం లాంటి హై హీల్స్ ఆ స్టిరప్స్ లోకి బాగా ఇరుక్కుపోతాయి. తద్వారా రైడరు గుర్రపు స్వారీ చేస్తున్నప్పుడు తన పాదం కదలకుండా స్థిరంగా ఉంటుంది. అయితే 16వ శతాబ్దంలో క్యాథరిన్ డి మెడిసి అనే మహిళ కేవలం 150 సెంటీమీటర్స్ ఎత్తు మాత్రమే ఉండేది. అయితే తనకు వివాహం జరిగే రోజు తను పొడవుగా కనిపించాలని హై హీల్డ్ షూస్ ను ధరించుకుంది. అప్పటి నుంచి చాలా మంది షూ మేకర్స్ ఆడవారు ఎత్తుగా కనిపించేలా హై హీల్డ్ షూస్ ను తయారు చేశారు. అలాగే ఆడవారు కూడా వాటిని వాడటం మొదలుపెట్టారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఈ హై హీల్స్ ను ఉపయోగిస్తున్నారు. ఆక్సిటోసిన్ అనేది మనిషిలో ఉత్పత్తి అయ్యే ఒక హార్మోన్. పోస్టీరియర్ పిట్యూటరీ నుంచి ఇది విడుదలవుతుంది. మనుషులు ఒకరిని ఒకరు సంబంధాన్ని ఏర్పరచుకునే ప్రక్రియలో వారిలో ఇది ముఖ్య పాత్రని పోషిస్తుంది. ఇక్కడ కనిపించే ఈ చిత్రాన్ని చూశారు కదా, ఇది మొట్టమొదటిగా అమ్మ తన బిడ్డను కిస్ చేసినప్పుడు తీసిన ఎంఆర్ఐ. తల్లి తన పెట్టిన ముద్దు వల్ల బేబీ మెదడులో ఒక రసాయనిక చర్య జరిగింది. ఆక్సిటోసిన్ అనే హార్మోన్ విడుదలయ్యి బరస్ట్ అవడం ద్వారా ఈ చర్య జరిగింది. ప్రేమ, అనుబంధం అనే ఫీలింగ్స్ ను ఈ ఆక్సిటోసిన్ కలుగజేస్తుంది. అలాగే ఈ హార్మోన్ గర్భిణీ స్త్రీ ప్రసవించేటప్పుడు గర్భాశయం సంకోచించడానికి దోహదపడుతుంది. అలాగే ఇద్దరు వ్యక్తులు కళ్ళతో ఒకరిని ఒకరు చూసుకున్నప్పుడు, హగ్ చేసుకున్నప్పుడు, ఒకరి చేతిని ఇంకొకరు పట్టుకున్నప్పుడు, పాటలు పాడినప్పుడు, డాన్సులు వేసినప్పుడు కూడా ఈ హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. అందుకే దీన్ని లవ్ హార్మోన్ అని పిలుస్తారు. ఈ విశ్వం ఎంత పొడవు ఉందో ఎవరికి తెలియదు. ఈ విశ్వానికి అసలు అంచు ఉందా? ఒకవేళ ఉంటే అంచు తర్వాత ఏమీ ఉంటుంది అనేది ప్రశ్నార్థకం. హబుల్ టెలిస్కోప్, జేమ్స్ వెబ్ టెలిస్కోప్ లాంటి శక్తివంతమైన టెలిస్కోప్ సహాయంతో విశ్వంలోని సాధ్యమైనంత వరకు భాగాన్ని మనం చూడగలుగుతున్నాం. ఇలా మనం పరిశోధించగలిగినంత ప్రాంతాన్ని అబ్జర్వబుల్ యూనివర్స్ అని అంటారు. అయితే శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం ఈ విశ్వం అనేది అబ్జర్వబుల్ యూనివర్స్ కంటే 250 రెట్లు పెద్దది. అది సుమారుగా 7 ట్రిలియన్ లైట్ ఇయర్స్ వరకు వ్యాపించి ఉంటుంది. శాస్త్రవేత్తలు కనిపెట్టిన యూనివర్స్ ఏమో గానీ అబ్జర్వబుల్ యూనివర్స్ వ్యాసం వచ్చేసి 93.016 బిలియన్ లైట్ ఇయర్స్. ఇది సుమారుగా 506 ట్రిలియన్ మైల్స్ ఉంటుంది. మైల్స్ లోనే ఇంత ఉంటే కిలోమీటర్స్ లో ఎంత ఉంటుందో, ఇంకా శాస్త్రవేత్తలు కనిపెట్టిన యూనివర్స్ ఎంత ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఇదంతా విన్న తర్వాత యూనివర్స్ ఈజ్ ఇన్ఫైనట్ అని అనిపిస్తుంది. క్రికెట్లో బ్యాట్స్మెన్ కి టెస్టాక్యులర్ గార్డ్స్ అనేవి చాలా ప్రాముఖ్యం. క్రికెట్ ఆడే పురుషులకి ఇవి ఎంత ఇంపార్టెంటో బాగా తెలుసు. క్రికెట్ బాల్ పురుషాంగానికి తగలకుండా రక్షణగా ఇవి ఉపయోగపడతాయి. అయితే మొట్టమొదటిగా టెస్టాక్యులర్ గార్డ్స్ అనేవి 1874లో ఉపయోగించడం మొదలుపెట్టారు. అయితే అప్పటికి తలకి హెల్మెట్ ను ధరించుకునేవారు కాదు. 1974లో మొట్టమొదటిగా బ్యాట్స్మెన్ తలకి హెల్మెట్ ను ధరించి ఆడారు. టెస్టాక్యులర్ గార్డ్స్ తర్వాత తల కూడా ఒక ముఖ్యమైన భాగం అని గుర్తించటానికి క్రికెటర్స్ కు దాదాపు 100 సంవత్సరాలు పట్టింది. ఎలాన్ మస్క్, ఇతని గురించి తెలియని వారంటూ ఎవరు ఉండరు. టెస్లా కంపెనీ ఫౌండర్ మరియు సీఈఓ. ఇతను 2022 మే నాటికి ప్రపంచంలోని అత్యంత ధనికుల జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాడు. ఇతని నెట్వర్త్ వచ్చేసి $268 బిలియన్. ఇక రెండవ స్థానంలో అమెజాన్ కంపెనీ వ్యవస్థాపకుడైన జెఫ్ బెజోస్ ఉన్నారు. ఇతని నెట్వర్త్ వచ్చేసి $150 బిలియన్. అయితే భారతదేశానికి చెందిన జగత్ సేత్ అనే వ్యక్తి వీరిద్దరి కంటే చాలా ధనవంతుడు. ఇండియాను బ్రిటిషర్స్ పాలించే కాలంలో జగత్ సేత్ భారతదేశపు అత్యంత ధనవంతుడు. ఇతను ఎంత ధనికుడు అంటే అప్పట్లో కొంతమంది బ్రిటిష్ వాళ్ళు మరియు రాజులు ఇతని వద్దకు వచ్చి అప్పుగా ధనాన్ని తీసుకునేవారట. జగత్ సేత్ ఫ్యామిలీ యొక్క ఆస్తులను పరిశీలిస్తే దాదాపు 1000 బిలియన్ పౌండ్స్ ఉండవచ్చని అంచనా. అంటే దాదాపుగా $1,00,00,000 సమానం. ఇక ఇండియన్ కరెన్సీలో ఎంత ఉంటుందో ఊహించండి. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ ఉన్న ప్యాసేజ్ ను చదవగలరా? కేవలం 100లో 50 మంది మాత్రమే దీన్ని చదవగలరు. అది కూడా పదాల ఉచ్చారణ బాగా తెలిసిన వారు మాత్రమే చదవగలరు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలోని రీసెర్చ్ ప్రకారం
ఒక పదంలోని అన్ని అక్షరాలు సరైన క్రమంలో ఉన్నాయో లేదో అనేది ప్రాముఖ్యం కాదు. ఒక పదంలోని మొదటి మరియు చివరి అక్షరాలు సరైన క్రమంలో ఉంటే చాలు, మిగతావి తారుమారుగా ఉన్నా సరే మనం ఆ పదాలను పలకగలం. దీనికి కారణం ఏంటంటే మానవుని మెదడు ఒక పదంలోని అన్ని అక్షరాలను చదవదు. కేవలం మొదటి చివరి అక్షరాలు మాత్రమే అది గుర్తించి ఒక పదంలాగా అర్థం చేసుకుంటుంది. అంటే బ్రెయిన్ పదాలను ఒక కోడ్ లాగా గుర్తుపెట్టుకుంటుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఫ్యాక్ట్లోకి వెళ్ళబోయే ముందు ఒక మాట. ఎలాగో వీడియోని చూస్తున్నారు కాబట్టి ఎవరికైతే వీడియో నచ్చింది అనుకుంటే వారు ఒకసారి వీడియోని లైక్ చేయండి. అలా చేయటం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మన ఛానల్ కూడా గ్రోత్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి. కన్వర్జ్ షూస్. ఈ షూస్ గురించి అందరికీ తెలుసు. ఈ రోజుల్లో ఈ షూస్ ఒక ఫ్యాషన్. తక్కువ ఖరీదు, బరువు, స్మార్ట్ లుక్తో ఉండే ఈ షూస్ను చాలామంది ధరించుకోవటం మీరు చూసే ఉంటారు. అయితే ఈ షూస్ క్రింద భాగం గమనిస్తే ఈ విధంగా గుంటలుగా అడ్డగీతలు ఉన్న గ్రిప్స్ ఉంటాయి. వీటిని ఫజీ సోల్స్ అని అంటారు. అయితే ఇవి కేవలం గ్రిప్ కోసమే ఇచ్చారని మనం అనుకుంటాం. కానీ ఈ ఫజీ సోల్స్ను ఉంచడానికి ఇంకొక కారణం ఉంది. అమెరికాలో ఇటువంటి షూస్ను దిగుమతి చేసేటప్పుడు ఎక్కువ మొత్తంలో పన్ను కట్టాల్సి ఉంటుంది. కాబట్టి వాటికి ఈ విధంగా ఫజీ సోల్స్ చేయడం ద్వారా ఇంపోర్ట్ ట్యాక్స్ అంటే దిగుమతి పన్ను అనేది చాలా వరకు తగ్గిపోతుంది. ఏవైతే షూస్ వాటి అడుగు భాగంలో 50% ఈ విధంగా ఫజీ సోల్స్ ను కలిగి ఉంటాయో వాటిని స్లిప్పర్స్ గా పరిగణిస్తారు. అంటే షూస్ కానటువంటి సాధారణ చెప్పులన్నమాట. అమెరికాలో వేరే దేశాల నుండి షూస్ ని దిగుమతి చేసుకుంటే వాటికి 37.5% ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. ఈ ట్యాక్స్ అనేది వస్తువుని బట్టి ఉంటుంది. అదే సాధారణ స్లిప్పర్స్ కు అయితే 3% పన్ను మాత్రమే కడితే సరిపోతుంది. కాబట్టి షూస్ యొక్క ఇంపోర్ట్ ట్యాక్స్ తగ్గించడానికి వాటికి ఈ విధంగా ఫజీ సోల్స్ ను చేశారు. ఫ్రెండ్స్, మనం ఎన్నో బ్యాంకు దొంగతనాల గురించి వినే ఉంటాం. కోట్ల రూపాయలు కొట్టేయాలనే ఆలోచన దొంగల్ని ఎంతకైనా తెగించేలా చేస్తుంది. ఆ ప్రక్రియలో అటువంటి వారిని పట్టుకోవటం పోలీసులకు కూడా చాలా కష్టంగా ఉంటుంది. యాండ్రీ స్టాండర్ సౌత్ ఆఫ్రికా చరిత్రలోనే ఎవ్వరూ కనిపెట్టలేకపోయిన ఒక ఫేమస్ దొంగ. యాండ్రీ సౌత్ ఆఫ్రికాలోని కొన్ని బ్యాంకుల్లో కేవలం లంచ్ బ్రేక్ సమయంలోనే కొన్ని డబ్బులను దొంగిలించి సులువుగా తప్పించుకునేవాడు. ఇక్కడ ఆశ్చర్యపరిచే నిజం ఏంటంటే యాండ్రీ ఒక పోలీస్ ఆఫీసర్. లంచ్ బ్రేక్ సమయంలోనే ఎన్నో బ్యాంకుల్లో దొంగతనం చేసి తిరిగి వెంటనే దొంగతనం చేసిన బ్యాంకు దగ్గరకు ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ లాగా వచ్చేవాడు. ఈ విధంగా అతనికి తప్పించుకోవటానికి ఒక సులువైన మార్గం కూడా అయింది. సుమారు 30 బ్యాంకులను దొంగిలించిన తర్వాత తనను పోలీసులు అరెస్ట్ చేశారు. లైఫ్ బాయ్ సోప్. చర్మ వ్యాధులకు ఈ సోప్ బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా వ్యాధులను కలిగించే క్రిములను చంపుతుందని అందరూ నమ్ముతారు. లైఫ్ బాయ్ సోప్ అనగానే అందరికీ అది ఒక మెడికల్ సోప్ లాగా కనిపిస్తుంది. అలాగే లక్స్ సోపు. చర్మం స్మూత్ గా అండ్ గ్లోగా కనిపించడానికి ఈ సోప్ ఉపయోగపడుతుంది. చర్మం అందంగా కనిపించాలి అనుకునేవారు దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తారు. లైఫ్ బాయ్ అండ్ లక్స్ సోప్ ఒకటేమో క్రిములను హతమర్చే సబ్బుగా, ఇంకోటేమో చర్మ అందానికి దోహదపడే సబ్బుగా చూడటానికి వేరువేరుగా ఉంటాయి. కానీ రెండు ఒకటే కంపెనీకి చెందిన సబ్బులు. యూనిలివర్ అనే భారతదేశపు కంపెనీ ఈ 2 సబ్బులను తయారు చేస్తుంది. ఇవే కాదు, దాదాపుగా 400 రకాల బ్రాండ్ వస్తువులను యూనిలివర్ ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి చేస్తుంది. హోంవర్క్స్. స్కూల్ లైఫ్లో ఇవంటే భయపడిన వారంటూ ఎవరు ఉండరు. సమయానికి హోంవర్క్ చేయకపోతే పనిష్మెంట్లు మాత్రం గట్టిగా ఇస్తారు. ఒక్కోసారి వీటిని ఎవడు కనిపెట్టాడ్రా అని ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటాం. అయితే ఈ హోంవర్క్ ను ఇటాలియన్ టీచర్ అయినటువంటి రాబర్టో నెవిలిస్ 1905లో కనిపెట్టాడు. నిజానికి ఇతను సరిగ్గా చదవని క్లాస్ రూమ్ లో అల్లరి చేసే విద్యార్థులను పనిష్మెంట్ గా ఇవ్వటానికి ఈ హోంవర్క్ ని ఇచ్చేవాడు. కానీ ప్రస్తుత కాలంలోని స్కూల్స్ లో వీటిని పనిష్మెంట్ లాగా కాకుండా సాధారణంగానే ఇస్తున్నారు. రాబర్టో నెవిలిస్ పనిష్మెంట్ కోసం పెట్టిన ఈ పద్ధతిని ఇప్పుడు మనం హోంవర్క్ గా చేసుకుంటున్నాం. ఇలా పిల్లలు ఇంటి వద్ద కూడా హోంవర్క్ చేసుకోవటం వల్ల చాలా యూజ్ ఉందని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, పందులు అంటే అందరికీ అంత ఇష్టం ఉండదు. నువ్వు పందిలాగా ఉన్నావు అని తిడుతూ ఉంటాం. కానీ నేను ఇప్పుడు చెప్పబోయే పందులు చాలా అందంగా ఉంటాయి. అవే షీప్ పిగ్స్. మన భాషలో చెప్పాలంటే గొర్రెలాంటి పందులు అని అనవచ్చు. ఇవి పందుల్లో మ్యాంగ్లిస్టా అనే జాతికి చెందినవి. వీటికి అచ్చం గొర్రెలకు ఉండే తెల్లటి బొచ్చు ఉంటుంది. అవి కూడా రింగులు తిరిగి ఉంటాయి. అయితే వీటి బొచ్చును కేవలం చేపలు పట్టే గాలానికి కొక్కాం ఉంటుంది కదా, ఆ కొక్కానికి ఒక ఎర్ర ఆకారంలో కట్టడానికి వీటి బొచ్చును ఉపయోగిస్తారు. అయితే షీప్ పిగ్స్ కు ఉన్న ప్రత్యేకత ఏంటంటే వీటిని మనం ప్రేమతో మచ్చిక చేస్తే అవి మనతో ఆడుకుంటాయి, అలాగే మనల్ని వెంబడిస్తాయి. అంటే చిన్న కుక్క పిల్లల్లాగా ఇవి మనతో ఆడుకుంటాయి.
1980లో నాసా ఇంటి వద్ద పెంచుకునే కొన్ని మొక్కల మీద పరిశోధనలు చేసింది. వాటి ద్వారా అంతరిక్షంలో ఉన్న స్పేస్ స్టేషన్ వద్ద గాలిని శుభ్రపరచాలనుకుంది. అయితే వారు చేసిన పరిశోధనల ప్రకారం తేలిందేమిటంటే ఇంటి వద్ద పెంచుకునే కొన్ని మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ వాయువును విడుదల చేయడమే కాకుండా ఆక్సిజన్ కూడా విడుదల చేస్తాయని గ్రహించారు. అంతేకాకుండా ఆ మొక్కలు క్యాన్సర్ కు కారణమయ్యే ఫార్మాల్డిహైడ్ మరియు బెంజిన్ వాయువును కూడా తొలగిస్తాయని కనుగొన్నారు. అయితే వారు కనుగొన్న మొక్కలు దాదాపు మనకు తెలిసే ఉంటుంది. అవే పీస్ లిల్లీస్, క్రైసాంతిమం. అదే మన భాషలో లిల్లీ పువ్వులు మరియు చామంతి పువ్వులు. గాలిని శుభ్రపరచడానికి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయని నాసా వారు కనుగొన్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.